మా పాపకి ఇష్టం లేని జడలు నాకు చాలా ఇష్టమైన జడలు అన్నమాట. మళ్ళీ వేసేసా. ఈ సమ్మర్ కి పిల్లలకి ఇలా వేసి చూడండి. బయటికి వెళ్ళినప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా క్యూట్ గా కనబడతారు, అంతే స్టైల్ గా కూడా ఉంటాయి. సింపుల్ గా మిడిల్ పార్టిషన్ తీసుకొని 2 పోనీస్ వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన పఫ్స్ ని పోనీ మధ్యలో ఫిక్స్ చేసి దానికి 2 సైడ్స్ కూడా యూ పిన్ ని ఫిక్స్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఆ పఫ్స్ అనేవి మూవ్ అవ్వవు అనమాట. మా పాపకి చెప్పాను కదా ఈ పిల్లకలంటే అస్సలు నచ్చో. పాపం ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. ఏదో కొనిస్తానంటే అప్పుడు నవ్వుతుంది. పఫ్ పెట్టిన తర్వాత హెయిర్ ని మళ్ళీ రివర్స్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత హెయిర్ అంతా కింద సైడ్ కి తీసుకొచ్చి ప్రాపర్ గా మనం జడ ఎలా అల్లుకుంటామో అలా అల్లేసుకోవాలి. చివరి వరకు అల్లుకున్న తర్వాత ఆ హెయిర్ ని మళ్ళీ రివర్స్ లోని పఫ్స్ చుట్టూ కూడా ఇలా రౌండ్ గా పెట్టుకొని లోపలికి ఒక పిన్ ని పెట్టుకోవాలన్నమాట. హెయిర్ అంతా బయటికి రాదు. మీకు నచ్చినట్టయితే ఒక రబ్బర్ బ్యాండ్ మంచిది ఏదైనా పెట్టుకోండి. లేదా అనుకుంటే ఆ జడలు ఎటు మూవ్ అవ్వకుండా ఒక బ్లాక్ చిన్న రబ్బర్ బ్యాండ్ ని పెట్టుకోండి. ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒక్కసారి వేసుకుంటే పిల్లలు చాలా క్యూట్ గా కనబడతారు. షార్ట్ హెయిర్ అయినా లాంగ్ హెయిర్ అయినా పిల్లలు చాలా క్యూట్ గా అందంగా ఈ సమ్మర్ కి బయటకి ఎక్కడికి వెళ్ళా కూడా మూవ్ అవ్వకుండా ఎంతసేపు అయినా హ్యాపీగా ఉంటారు. ఈ పిల్లకలు అయితే నాకు చాలా ఇష్టం. నేను దీనికి వాడిన పర్ఫ్స్ అయితే ట్యాగ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మా పాప హెయిర్ చూడండి ఎంత క్యూట్ గా ఉంది. ఆయిల్ రాయలేదు కాబట్టి కొంచెం లూజ్ అయినాయి, కానీ లేకపోతే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. కామెంట్ చేయండి పాప ఎలా ఉందా. నేను మీ వైజాగ్ పిల్ల.